గుడివాడలోని బాబ్జీ నగర్లో బాబు చుట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి వెనిగల రాము గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతో అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారు. గుడివాడలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కువ శాతం అనగదొక్కపడిన వాళ్ళం ఎస్సీలే. ఆ ఎస్సీల వల్ల ఓట్లు దండుకొని ఎస్సీల వల్ల అధికారంలోకి వచ్చి ఎస్సీల వల్ల ముఖ్యమంత్రి అయ్యి ఎస్సీలని పనికి రాకుండా చేసాడు, ఎటు కాకుండా చేసాడు. 27 పథకాలు తీసాడు. కోడికత్తి సీను అన్న అతను 5 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్నాడు. అతను ఒక ఎస్సీఏ. అతనికి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడు, అతనికి బెయిలు ఇప్పించడు. కేవలం అతను ఎస్సీ అన్న ఉద్దేశంతో 5 సంవత్సరాలు రిమాండ్లో ఉండటం ఏంటో అసలు రాష్ట్రానికి కానీ మన కోర్టులకు కానీ అర్థం కాని పరిస్థితిలో ఆ కోడికత్తి సీను అలా జైల్లో మొగ్గుతున్నాడు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు. నా ఎస్సీలు అన్నాడు డాక్టర్ సుధాకర్ చనిపోయేటట్టు చేశాడు. నా ఎస్సీలు అన్నాడు డాక్టర్ అచ్చెన్న చనిపోయేటట్టు చేశాడు. నా ఎస్సీలు అన్నాడు మన కంచెంచెరలో ఒక దళితుల పైన వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు మూత్రం పోసి అవమానించారు. నా ఎస్సీలు అన్నారు ఒక దళిత మహిళని మానభంగం చేశారు, సామూహిక మానభంగం చేశారు. అదే సచివాలయం కొద్ది దూరంలో చేశారు. అదే ఎస్సీలు తెలుసుకొని ఎస్సీలు గమనించి ఈ రోజున అతనికి సరైన బుద్ధి చెప్పి తెలుసుకొని ఇక్కడ రాము గారు ఉన్నారు. రాము గారు మన ఎస్సీలకి ఎంత బాగా చేస్తున్నారో అది చెప్పనవసరం లేదు. గత సంవత్సరంగా అందరికీ తెలుస్తుంది. రాము గారు పరిచయం చేసుకుంటూ వచ్చారని పరిచయమైన వ్యక్తి. ఆయన పరిచయమైన వ్యక్తి మన వర్గానికి ఎంతగా ద్రోహంతో పడుతున్నాడో మీరు అందరూ తెలుసుకొని రాము గారికి మన ఎస్సీలు అండదండగా ఉండి అత్యధిక ఓట్ల మెజార్టీ మన ద్వారా చూపించి రాము గారికి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.